హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్‌ల చెల్లింపుల అతి ముఖ్యమైన సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడెక్కడనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు మరియు పెన్షన్ చట్టపరమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు ఎప్పటికప్పుడు చెల్లించడం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది. జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి సరైన చట్టాలు, నియమాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల జీతాల చెల్లింపులలో ఆలస్యం జరుగుతుంటుంది. ఈ సందర్భంలో వివిధ చట్టాలు మరియు కోర్టు తీర్పులు సూచించే ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాము. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకంటే చేయడము రీసెంట్‌గా మనకు డిసెంబర్ నెల జీతాలు ఉపాధ్యాయులకైతే ఈ రోజు వరకు జమ అయ్యాయండి. సో ఈ రోజుకి జమ అయ్యాయంటే చాలా రోజులు లేట్ అయింది. సో ఎందుకనే దానికోసము ఒక క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది. సో ముందుగా మనకు జీతాలు చెల్లింపు హక్కు అనేది ఉంది. దాని గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారంగా ఆర్టికల్ 72 ప్రకారం ప్రతి నెల చివరి తేదీకే ఉద్యోగస్తుల జీతాలు చెల్లించాలని అయితే నియమం ఉందండి. అంటే మనకు డిసెంబర్ నెల జీతము డిసెంబర్ చివరి రోజు డిసెంబర్ 31 రోజునే చెల్లించాలనే నియమం అయితే ఉందన్నమాట. కానీ చాలా వరకు అన్ని చోట్ల తదుపరి నెల మొదటి తేదీ నుంచి చెల్లింపులైతే చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ రూల్ అయితే ఏ నెల జీతం ఆ నెలలోనే ఎండింగ్‌లో చెల్లించాలన్నమాట. ఇది రూలు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల హక్కుగా అయితే భావించబడుతుంది. కానీ అమల్లోకి రావటం లేదు. అంటే మనకు రూల్స్ ఎన్నున్నా గూడా అమల్లోకి రావాల్సయితే ఉంది. ఇక రెండోది పెన్షన్ నిలిపివేతపై నియమాలు. సో, ఒకవేళ పెన్షన్ నిలిపివేయాల్సొస్తే దానికి తగ్గ బలమైన కారణాలైతే ఉండాలండి. 1980లోని పెన్షన్ కోడ్ రూల్ 9 ప్రకారంగా సాధారణ పరిస్థితులలో పెన్షన్ నిలిపివేయడం అన్యాయం. అయితే అధికమైన అవినీతి, అలాగే విధుల పరమైన నిర్లక్ష్యము లేదా న్యాయ విచారణలో తీవ్ర తప్పులు నిరూపితమైనప్పుడు మాత్రమే ఈ 3 సందర్భాలలోనే పెన్షన్ అయితే నిలిపివేయడం సాధ్యమవుతుంది. సాధారణంగా పెన్షన్ అనేది నిలిపివేయడం తగదు. పెన్షన్ అనేది పెన్షనర్ యొక్క హక్కు అన్నమాట. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు జీతాల డిఫర్. సో, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారంగా ప్రభుత్వానికి జీతాలు డిఫర్ చేసే పరిమితులున్నాయి. కోవిడ్ కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులకు జీతాలను డిఫర్ చేయడం ప్రకటించడం జరిగింది. ఈ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారంగా గవర్నమెంట్ ఆర్డర్ జియో ఆధారంగా జీతాలు డిఫర్ చేయడం చట్టబద్ధం కాదు అని తేలింది. ఆర్థిక సమస్యలు మరియు రుణాలు. ఇంట్రెస్ట్ చెల్లింపుల విషయాలండి. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే ఆ ప్రభుత్వం తగిన వడ్డీ చెల్లించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 12% కాదు గానీ తగిన రేటుకు 6% వడ్డీనైతే చెల్లించాలని సూచించింది. ఇక రెండవది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ దినవాహిక లక్ష్మి కేసు. ఈ కేసు కోవిడ్ కాలంలో దాఖలైంది. ఇందులో జీతాల డిఫర్‌కు సంబంధించి ప్రభుత్వ చర్యలు సవాల్‌కు గురయ్యాయి. సో, కోర్టు తీర్పు ప్రకారంగా జీతాలను నిర్దిష్ట చట్టం లేకుండా డిఫర్ చేయడం చెల్లదని తేల్చింది కోర్టు. ఇక జీతాల చెల్లింపుల్లో ఆలస్యాలకు పరిష్కారము. ఒకవేళ ఎప్పుడైనా జీతాల చెల్లింపులు ఆలస్యమైతే దానికి తగ్గ పరిష్కారం ఇప్పుడు మనం చూద్దాము. ప్రభుత్వానికి తగిన విధానాలు రూపొందించి జీతాల చెల్లింపుల్లో ఆలస్యం నివారించాల్సిన అవసరమైతే ఉందండి. అలాగే టెక్నికల్ ఇబ్బందుల కారణంగా జీతాలు ఆలస్యమైతే ఉద్యోగస్తులకు ముందుగానే సమాచారం ఇవ్వడం మంచిది. జీతాలు ఆలస్యం జరగకుండా ఫైనాన్షియల్ కోడ్ ప్రకారంగా చెల్లింపులు జరగాలని ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక ముఖ్యమైన సూచనలు. ఉద్యోగస్తుల జీతాలు నెల చివరికి అందేలాగా ఈ మేరకు సాఫ్ట్‌వేర్ వ్యవస్థను అమలు చేయాలి. చట్టాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగస్తుల హక్కులను కాపాడడానికి ప్రభుత్వానికి తగిన బాధ్యత ఉంటుందని నిరూపించాలి. ఇలాంటి జీతాల వ్యవహారాల్లో ఉద్యోగస్తులకు న్యాయం చేయడం ప్రభుత్వ తీరును మెరుగుపరుస్తుంది అనైతే కోర్టు ఈ విధంగా తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. మరి ఈ విధంగా ఏ నెల జీతం ఆ నెల ఎండింగ్‌లోనే ఇవ్వాలనే రూల్ అయితే ఉంది.
అలాగే పెన్షన్ నిలిపివేయడానికి సాధారణ పరిస్థితులలో అయితే ఆ పెన్షన్ నిలిపివేసే హక్కు ఎవరికీ లేదండి. కొన్ని చట్టవిరుద్ధమైన చర్యల వలన నిలిపివేయవచ్చనమాట. సో, ఇవన్నీ అయితే మనకు జీతాల చెల్లింపులకు సంబంధించి మన హక్కులనమాట. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.